మిరియాల పప్పు రసం అనమాట. తెల్లగడ్డలు, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలేసుకొని ఉచ్చా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా బాణట్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాణట్లో, అలాగే నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఒట్టిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వాతావరణం మారింది కాబట్టి ఇలా చేసుకొని తాగితే జలుబులు, దగ్గులు, జ్వరాలున్నా నోటికి రుచిగా ఉంటుంది, తినేదానికి కమ్మగా ఉంటుంది అన్నమాట. ఎవరికైనా అన్నం సాగిన వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే అన్నీ వేగినాక కొంచెం టమోటా కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మనం కొన్ని బేడలు తీసుకొని నేను కందిబ్యాడలు పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాను. అంతే, చిన్న కప్పు నిండా మన టీ కప్పు ఉంటుంది కదా, చిన్న కప్పు, దాంతో కడిగి బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ టమోటా వేగిన తర్వాత మనం ఏదైతే పప్పు ఉందో అది కూడా దీంట్లో వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం బాగా ఉడకనిచ్చి నేను ముద్దకం ఉంటుంది కదా, పప్పు ఎనుపుకునే కట్టి అది తీసుకొని బాగా ఎనిపాను అనమాట. ఎందుకంటే టమోటా అంతా మెత్తగా మెదిగిపోతుంది అనేసి బాగా ఎనిపాను. ఎనిపినాక మనకు చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు తీసుకొని రసం అవి వాటర్ మనకి ఎన్ని కావాలో అన్నీ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనకి దానికి తగ్గ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు ఎన్ని సరిపోయినాయి చూసుకొని కొత్తిమీర కొంత వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికేటప్పుడు కొంచెం ఒక ముక్క బెల్లం వేస్తే రసం చాలా టేస్ట్ ఉంటాయి బెల్లం వేస్తే. అలాగే మనం దంచుకుంది ఏదైతే ఉందో మిరియాల పొడి, తెల్లగడ్డలు అది కూడా వేసేసి బాగా ఉడకనియాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే ఆ మిరియాలు అనేది అది అంతా మొత్తం దాంట్లో బాగా ఉడికి బాగా రసాన్ని ఘాటుగా ఉంటాయి. రసము చాలా బాగుంటాయి, మన నోటికి రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా బాగా ఉడకనిచ్చినాక ఒక 2 మినిట్ ఉడికి పెట్టుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోవడమే, రెడీ అయిపోయింది. రసం అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మీకు దీంట్లోనే ఒకే వీడియోలోనే 2 రెసిపీలు అనమాట. రసం ఒక పక్క, గులాబ్ జామ్ ఒక పక్క చేస్తున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది కదా, నేను 1/2 కేజీ ప్యాకెట్ తీసుకొని ఇలా నెయ్యి వేసుకొని మెత్తగా పిసికి పెట్టుకున్నాను అనమాట. మీకు నచ్చితే ఏదైనా వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు, లేదంటే పాలు పోసుకోవచ్చు, లేదంటే వేడి నీళ్ళు పోసుకోవచ్చు. ఎలాగైనా సరే మీకు నచ్చిన దాంట్లో మనం పూరి పిండిలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ముద్దలు చేసుకొని చిన్న చిన్న వంటలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక బాణట్లో వాటర్ పోసాను అనమాట. నేనైతే చక్కెర వేయలేదు, బెల్లం వేసాను అనమాట. బెల్లం వేస్తే చాలా బాగుంటాయి గులాబ్ జాములు, అందుకనేసి నేను బెల్లం వేసి చేసుకుంటున్నాను. బెల్లం వేసుకుని చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా తినచ్చు అనమాట. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వాళ్ళకి అందరూ తినచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్నా కూడా ఏమనిపించదు అన్నమాట, మంచిగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. అందుకనేసి నేను బెల్లంతో చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అయితే ఎక్కువ పాకం అవసరం లేదనమాట, కొద్దిసేపు ఉడికితే వాటర్ సరిపోతుంది. చూసారా, ఇలా వంటలు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకో బాణట్లో ఆయిల్ పోసాను, అయ్యేంత ఆయిల్ పోసాను అనమాట. పోసి ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇరిగిపోకుండా చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి. సన్న మంట పెట్టి బాగా ఎర్రదోరగా వచ్చేలా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతాయి, లోపల ఉడకదన్నమాట. అందుకనేసి సన్న మంట పెట్టి వేయించుకోవాలి. అలాగే కొంచెం నేను యాలక్కాయల పొడి,
కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాను. యాలక్కాయల పొడి వచ్చి మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట గులాబ్ జాము. అందుకనేసి నేను వేసాను అన్నమాట. చూసారా, ఇలా పాకం కాంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి వేగినాటి దాంట్లో వేసేసుకుంటే జీరాలో చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చూసారా ఎలా వచ్చినాయో. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.